యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. యేసు తన శిష్యులతో ఏం చెప్తున్నారు? జవాబు: మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు అని యేసు తన శిష్యులకు చెప్తున్నారు. 2. యేసు చెప్పిన తన మాటలను ఏమి చేయమంటున్నారు? జవాబు: యేసు చెప్పిన మాటలను మీ చెవులలో నాటనీయమని తన శిష్యులతో అంటున్నారు. 3. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు అని యేసు చెప్పిన మాటలను శిష్యులు ఎందుకు తెలుసుకొనలేదు? జవాబు: యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు అని చెప్పిన మాట గ్రహింపకుండానట్లు అది శిష్యులకు మరుగు చేయబడిను కనుక శిష్యులు తెలుసుకొనలేదు, మరియు శిష్యులు కూడా ఆ మాటను గురించి అడుగుటకు వెరచిరి. 4. యేసు శిష్యులకు వారిలో ఏమి తర్కం పుట్టినది? యేసు శిష్యులకు తమలో ఎవర గొప్పవాడో అనే తర్కము పుట్టెను. 5. యేసు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు ఎందుకు నిలబెట్టుకున్నాడు? జవాబు: తమలో ఎవడు గొప్పవాడు అనుకుని శిష్యుల హృదయాలోచన నెరిగి శిష్యులకు వివరంగా చెప్పుటకు ఒక చిన్న బిడ్డను తమ యొద్ద నిలవబెట్టుకున్నాడు. 6. యేసు తన శిష్యుల హృదయాలోచనలను ఎరిగి చిన్న బిడ్డను చూపిస్తూ ఏం చెప్పారు? జవాబు: యేసు తన శిష్యుల హృదయాలోచనలను ఎరిగి చిన్న బిడ్డను నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను తన పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును అని యేసు తన శిష్యులకు చెప్పాడు. 7. యేసు తన శిష్యులకు ఎవడు గొప్పవాడు అని చెప్పాడు? యేసు అందరిలో ఎవడు అల్పుడయుండునో వాడే గొప్పవాడని తన శిష్యులతో చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.